అంతరాత్మ అనేది బెదిరింపులకు భయపడిపోదు. చూడండి, శరీరం మీద విజయం సాధించొచ్చు, కానీ మనుషుల మనసుల్ని గెలుచుకోండి. పరిపాలన బెదిరింపులతో సాగేది కాదు. మనసుల్ని జయిస్తేనే అధికారం ఉంటుంది. అయినా మీరేం బెంగపడకండి, మీకు మనసుల గురించి తెలియదు కదా. మీరొక జంతువు కదా, జంతువుగానే ఉండిపోండి. అదే మీకు మంచిది. పంచాయతీ విచారణ పూర్తయింది. సుగుణ విషయంలో చెప్పిన తీర్పు ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. అయ్యయ్యో, దొంగల రాజ్యంలో దొంగలే తీర్పు చెప్తారు. అన్యాయమే న్యాయంగా నడుస్తుంది. ఈ అన్యాయంతో లోకం మొత్తం పోతుంది, అంతా నాశనం అయిపోతుంది. అందరూ పోతారు, అందరూ పోతారు. అమృత, ఇక వెళదాం రా. అయ్యగారు, అయ్యగారు, మీ తీర్పు శిరసా వహిస్తాం. సుగుణ చాలా పెద్ద తప్పే చేసిందని ఒప్పుకుంటున్నాం. కరుణించండి అయ్యగారు, కరుణించండి. మా వృత్తికి చెందిన నాట్యగత్తెల కుటుంబం నాట్యం లేకుండా ఎలా బతకగలదు? దయ చూపించండి అయ్యగారు, కరుణించండి, కాపాడండి. నవ సమాజం, నవీన ఆచారాలు, నవ సంప్రదాయం అంతా కొత్తగా చేయాలనుకుందా అమ్మాయి. కొత్తదనం చాలా ఖరీదైంది, అందుకు మూల్యం చెల్లించాల్సిందే. అయ్యా జమీందార్ గారు, అయ్యా కరుణ చూపించండి. తమరు చెప్పారంటే చలపతయ్య గారు తప్పకుండా అంగీకరిస్తారు. వారు మీ మాట ఎన్నడూ కాదనరు. నేనందరికీ ఇదే చెప్తున్నాను. ఎవరైనా సుగుణ కుటుంబానికి చేరువుగా వెళ్లినా సహాయం చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. చలపతి గారు దయగలవారు గనుకనే ఆ పిల్లని అంతటితో వదిలేశారు. అయితే ఎవరైనా ఆయన తీర్పుకు విరుద్ధంగా ప్రయత్నించినట్లయితే వారి ఆగ్రహం మొత్తం అలాంటి వారిపైనే వ్యక్తం కాగలదు. ఇక మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం.